ప్రభువునందు ప్రియులారా, మనం ఈ సాయంకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. ఒక కీర్తన పాడుచు మనం ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. కీర్తన పుస్తకం నుండి 53వ కీర్తన. ఈ సాయంకాలమున యేసు ప్రభో వేడెదము అనే కీర్తన పాడదామండి. అందరూ మీరు సిద్ధంగా ఉన్నారు, మీ స్థలాల్లో, గృహాల్లో ఉన్నారు. చాలా సంతోషం. అందరూ సంతోషంగా ఉన్నందుకు చాలా సంతోషం. మరి లైవ్ చూస్తున్న ప్రతి వారు కూడా సంతోషంగా ఉన్నారండి. అలాగే లోకల్గా అనేక మంది లైవ్ చూసే బిడ్డలు ఉన్నారు. ఈ దినం మరి నేను రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ నన్ను గుర్తుపట్టి చాలా వారు సంతోషంగా పలకరించారు చక్కగా. కనుక వారు చాలామంది దేవుని వాక్యం ఈ లైవ్ ద్వారా ఈ సాయంకాలం వింటున్నందుకు నిజంగా సంతోషం. మరి మీ కొరకు ప్రార్థన చేయాలి అంటే మరి కామెంట్స్లో మీ పేరు అలాగే మీ ప్రార్థన విన్నపం పెడితే తప్పకుండా ప్రార్థన చేద్దాం. మీ పేరుంటే మీకోసం తప్పకుండా ప్రార్థన చేస్తూ ఉంటాం. మర్చిపోకండి. కీర్తన పాడదాం. అందరూ మీ గృహాల్లో చక్కగా మీరు కూడుకుని మీ హాల్లో ఎలాగునా మీరు ఆరాధిస్తున్నారో, నాకు మీ ఇంట్లో ఆరాధన, కుటుంబ ఆరాధనలన్నీ నాకు ఆ ఫోటోలు, వీడియోలు పంపించారు. చాలా సంతోషం. మీరు ఈ లైవ్ ద్వారా దేవాలయంలో నుండి మీకు వాక్యం అందించబడుతున్నప్పుడు చక్కగా మీరు వినగలుగుతున్నారు. చాలా సంతోషం. అలా ఇంకా మీ ఎంతమంది లైవ్ ఫాలో అవుతున్నారో మీరు ఆ కూటంలో ఫాలో అవుతున్న విషయాన్ని నాకు తెలియచేయండి. నేను మీతో సంతోషిస్తాను. ఈ సాయంకాలమున యేసు ప్రభుని వేడెదము అన్న కీర్తన పాడుకుందాం. ఈ సాయం కాలమున యేసు ప్రభు వేడెదము, నీ సుదయా రసముల్కా నిత్యంబు మము కావు. ఈ సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము, చెడ్డ కాలల్ రాకుండా ఆడ్డాగించు మీ ప్రభు. బిడ్డలము రాత్రిలో భీతి బాపుము తండ్రి. ఈ సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము, దుష్టుండో శోధకుని త్రోక్కుటకు బలమీము, భ్రష్టాత్వా మునమేమో పడకుండా కాపాడు. ఈ సాయం కాలమునా యేసు ప్రభు
ఏకా పుత్రుండౌ శ్రీయేసు నామమునా సాయం ప్రార్థనలేలా సరగానా లించుమా సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము జనకసుతా శుద్ధాత్మా ఘనదేవా స్తుతియింతు అనిసముజీవించిరా జంబుచేయుమామే ఈ సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము. ప్రియులారా, దేవుని వాక్యం మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. అయితే మీరు సౌండ్ వింటున్నప్పుడు మీకు స్పష్టంగా ఉందా, ఏదైనా బొంగురు వస్తుందా, క్లారిటీ లేదన్న విషయం నాకు తెలియచేయండి. ఎవరైనా, నేను దాన్ని సరిచేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే శ్రీనివాసరావు చెప్పాడు కొంత బొంగురుగా ఉందని, అలాగే మార్చాము. అయితే ఇప్పుడు కూడా అలాగే ఉంటే నాకు తెలియచేయండి. కొంత మార్పు చేయడం జరిగింది. ఒకవేళ ఇప్పటికి కూడా మీరు ఎవరికైనా బొంగురుగా వస్తున్నట్లయితే నాకు చెప్పండి. మళ్ళీ సిస్టమ్ కొన్ని మారుద్దాం. సౌండ్ సిస్టమ్ అనేది మార్చడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా అనేకమైన దీనికి సంబంధించినవి తీసుకోవాలని అనుకున్నాం, కానీ నిన్న వైజాగ్ అంతా చూశాను, సరైనవి దొరకలే. ఈ లైవ్కి సంబంధించి క్లారిటీగా ఉండే మైకులు, ఇతరమైన సిస్టమ్ చూస్తాను, కానీ నాకు సెట్ అవ్వలేదు. మళ్ళా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే లైవ్ అనేది ఎప్పుడూ కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ ఆరాధనలకు జనం వచ్చినా ఇంటి దగ్గర ఉండిపోయే వారి కోసం ఈ లైవ్ అనేది కొనసాగుతుంది. ఎందుకంటే వృద్ధులు రాలేకపోవచ్చు, తర్వాత పిల్లలు 10 సంవత్సరాల లోపు వాళ్ళు రాకూడదు. ఈ కోవిడ్ నిబంధనల ప్రకారం వృద్ధులు రాకూడదు. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆహ్వానించబడిన వాళ్ళు వస్తారు. కొంతమంది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని అవసరాన్ని బట్టి ఇక్కడ ఆరాధన కార్యక్రమాలకి పిలుస్తాం. ఏం పర్వాలేదు. కానీ మరీ అనారోగ్యంగా ఉన్నవారు రాకుండా మీరు ఇంటి దగ్గరనే ఈ లైవ్లో ఈ కార్యక్రమం చూడండి. మరి చక్కగా మీకు ఇంటికి వాక్యం అందేలాగా ఏర్పాట్లు చేస్తాము. అన్నీ సమకూర్చబడుతున్నాయి. ఒక్కొక్కటి అన్నీ సమకూడాక చక్కగా మీరు దేవాలయంలో కూర్చుని వింటున్న అనుభవం మీకు కలగాలని నేను కోరుతూ ఉన్నాను ఈ లైవ్ ద్వారా. అలాగే ఇంటర్నెట్ ఉన్నటువంటి టీవీల్లో కూడా మీకు ఇది వస్తుంది. పెద్ద స్క్రీన్లో మీరు చూడవచ్చు. ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉన్న టీవీలు ఉన్నవాడికైతే ఇది మీకు వస్తుంది, చక్కగా వస్తుంది. అలాగనే మరి ఈ దినం మరి సోంపేట మండలంలో మరి గౌరవనీయులైన తహసీల్దార్ గారు మండల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారిని కలవడం జరిగింది. వారు మరి దేవాలయం ఆరాధనలు జరిగించుకోవడానికి మరి అనుమతి ఇవ్వడం జరిగింది. ఆ దేవాలయంలో ఆరాధనలన్నీ
యథారీతిగా జరిగించుకోవచ్చని వారు మన సంఘ కమిటీ అందరూ వెళ్ళినప్పుడు చక్కగా స్పందించి చాలా ప్రేమపూర్వకమైన వారి యొక్క అనుమతి ఇచ్చి ఉన్నారు. అలాగే మరి ఎప్పుడైనా లాక్డౌన్స్ వచ్చినప్పుడు కూడా వారు ముందుగా ఇన్ఫామ్ చేస్తే తప్పకుండా మరలా దేవాలయం క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం సమాజ శ్రేయస్సు కొరకు మరి సహకరించేది మొట్టమొదటిగా మనం ఉండాలి. అలాగే గత కాలం అంతా దేవాలయం మూయబడింది మరి లాక్డౌన్ కారణంగా. మరి అన్లాక్ 5.0 ప్రభుత్వం వారు ఇచ్చి ఉన్నారు. ఇందులో ఫ్లెక్సిబిలిటీస్ అనేవి కొన్ని ఇచ్చారు. అందులో దేవాలయాలు ఆరాధన చేసుకోవడానికి మరి ఇది ఈ నవంబర్ 30 వరకు ఉంటుంది. అన్లాక్ 5 తర్వాత మళ్ళీ ఎలాంటి ఆదేశాలు ప్రభుత్వాలు ఇస్తారో తెలియదు కనుక ఈ నెల మాత్రం విశ్వాసులు ఎంతో ఆతృతగా ఉన్నారు కనుక ఈ నెల మీ దేవాలయానికి వచ్చి ఆరాధన చేసుకొని కాస్త రిలీఫ్ అవ్వచ్చు. అయితే అందరూ ఒకసారి రావడానికి అవ్వదు. కోవిడ్ నిబంధనల్లో ఎంతమందికి ఇచ్చారో అంతమంది అటెండ్ అవ్వాలి ఒకసారికి. అలాగా ఎన్ని బ్యాచ్లు అయితే అన్ని బ్యాచ్లు ఏర్పాటు చేయబడతాయి. మీకు డిస్టెన్స్లో 6 అడుగుల డిస్టెన్స్లో ఇక్కడ ఫ్లోర్ స్టిక్కరింగ్ చేయబడి ఉన్నాయి. అందుకని మీ సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా మీ చేతిలోనే ఒక ఐడెంటిటీ కార్డు ఉంటుంది, అందులో నంబర్ ఉంటుంది. ఆ నంబర్ ప్రకారమే వచ్చి సీట్లో కూర్చోవాలి. కింద ఫ్లోర్ స్టిక్కరింగ్ చేసిన చోట అది ముందుగా మేము ఎంతమంది ఎప్పుడు రావాలి ఏ టైంకి అనేది చెప్తాం. ఎందుకంటే అందరూ ఒకసారి రావడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీల్లేదు. మరి కోవిడ్ నిబంధనలు ప్రకారం 100 మందికి అనుమతి ఇవ్వబడింది. అలాగే 100 మంది అలాగా బ్యాచ్లుగా మాత్రమే రావాలి. అది పూర్తి వివరాలు మీకు అందజేయబడతాయి. మీరు ఏ టైంకి రావాలి అనేది. ఒక బ్యాచ్కి కనీసం 1-2 గంటలు డిఫరెంట్ ఉంటుంది. ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ ఎట్టి పరిస్థితిలో టచ్ అవ్వకుండా ఈ 2 గంటల డిఫరెన్స్లో టైం గ్యాప్లో శానిటైజేషన్ జరుగుతుంది. మొత్తం అన్నీ కూడా డిస్ఇన్ఫెక్ట్ అవుతాయి, శానిటైజేషన్ జరుగుతుంది. అలాగే వచ్చినటువంటి వాళ్ళు పూర్తి శానిటైజ్ అవ్వాలి. థర్మల్ స్కానింగ్ జరుగుతుంది తప్పకుండా. వాలంటీర్స్కి రేపు తరబీత్ ఉంటుంది. గత వారం తరబీత్ ఇచ్చాం, మళ్ళా రేపు ఫ్రెష్గా మళ్ళీ తరబీత్ ఉంటుంది. అందుకని ఈ ఆదివారం ఆరాధన ఉంటుందండి. అందుకని ఎలా పడితే అలాగ వచ్చేయడానికి కాదు, నాకు ఫోన్ చేసి మీరు ఎప్పుడు రావాలో కనుక్కొని రావాలి, ఏ బ్యాచ్లో రావాలన్నది టైం కనుక్కోండి. ఇంతకు ముందులాగా అందరూ ఒకసారి కూడుకోవడానికి అవకాశాలు లేవు. అందుకని మీరు చాలా డిసిప్లిన్డ్గా రావాలి. ప్రభు బల కూడా ఉంటుంది కనుక చాలా డిసిప్లిన్గా రావాలి. ఒకవేళ వృద్ధులైన వాళ్ళు ఇంటి దగ్గర ఉంటే మీరు వచ్చిన వాళ్ళు పట్టుకొని వెళ్ళి ప్రభు బల ఇవ్వచ్చు ఈ పరిస్థితుల్లో. అది మర్చిపోకండి. ఇది అనౌన్స్మెంటు. మరి గౌరవనీయులైన సోంపేట తహసీల్దార్ గారు, అలాగే మండల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు మరి దేవాలయం యథారీతిగా జరిగించుకోవడానికి వారు అనుమతి ఇవ్వడం జరిగింది కనుక వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగనే మరి టెక్కలి ఆర్డీఓ గారు, గౌరవనీయులైన సబ్ కలెక్టర్ గారు కూడా మరి వారు అనుమతించారు. జిల్లా కలెక్టర్ గారు కూడా వారు అనుమతించారు కనుక వారందరికీ సంఘము తరపున నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు దేవుని వాక్యం మనం చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు
చదువుదాం, జాగ్రత్తగా వినండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, దయగలిగిన మా పరలోకపు తండ్రి, ఇదిగో ఈ యొక్క సాయంకాలం నీ బిడ్డలందరూ కూడా వారి వారి గృహాలలో చేరి ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ప్రభువా నిన్ను ఆరాధిస్తూ ఉన్నారు. నీ వాక్యాన్ని ధ్యానిస్తూ నీ వాక్య వెలుగులో బిడ్డలు నడిపించబడుతూ దినదినము బలపరచబడుతున్నందుకు నీకు వందనాలు. నీ బిడ్డలందరినీ దీవించుమని, సంపూర్ణమైన ప్రభువా నీ శక్తి, బలము, ఆరోగ్యము సమృద్ధిగా ఇవ్వండి. మరి ఇదిగో కోవిడ్, కరోనా వైరస్ అనేది దాని విజృంభణను తగ్గించండి. పూర్తిగా కరోనా వైరస్ని నాశనం చేయండి. మరి సమాజం అంతటినీ, ఈ భూప్రపంచాన్ని ప్రభా కరోనా వైరస్ నుంచి ప్రభా విముక్తి దయచేయండి. మరి వైరస్ను పూర్తిగా సమూలముగా నాశనం చేయండి. ప్రజలకు మంచి స్వేచ్ఛ, స్వతంత్రాలు దయచేయండి. మరి వారి జీవన పరిస్థితులకి ఎంతో ఇబ్బందికరంగా మారిపోయిన ఈ వైరస్ను ప్రభా నీవు తరిమి కొట్టండి. అలాగున ప్రజలలో మళ్ళా ఆనందాన్ని విరబూసేటట్టుగా మరి నీ కృప కనికిరాలు ఇదిగో ఈ భూప్రపంచం మీద చూపించండి. యేసు నామాన్ని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మరి దేవుని కృప చేత మరి చక్కగా దేవాలయం నడిపించబడుతూ ఉంది. మీరు లైవ్ ద్వారా ఈ లాక్డౌన్ దినాలన్నీ కూడా ఈ లైవ్ ద్వారా మీరు మీ గృహాల్లో ఉండి ఆరాధనలు జరిగించుకున్నారు. అయితే మరి ఈ యొక్క ఆదివారం ప్రభు బలం ఉంటుంది. నేను మీకు ముందుగా చెప్పినట్లుగా మీరు ఎవరు ఎప్పుడు ఏ సమయంలో రావాలన్నది నేను తెలియచేసిన ప్రకారం మీరు వస్తారు. అందుకని రేపు మీకు ఇవన్నీ కూడా నేను ఫోన్లు చేసి చెప్పడం జరుగుతుంది. ఆ టైమ్స్ మీరు గుర్తుపెట్టుకుని దయచేసి రావాలి. ఆ ఫోన్లు లేని వాళ్ళకి మీరు తెలియచేయాలి, మీ గ్రామాల్లో ఉన్న వారికి. అలాగనే వచ్చేటప్పుడు మీరు మీ ఆటోలు కానీ ఎక్కే బస్సులు కానీ శానిటైజ్ చేసుకోవాలండి, సీట్లన్నీ. వెళ్ళేటప్పుడు కూడా మీరు కూర్చునే సీట్లు శానిటైజ్ చేసుకోవాలి. ఆటోలు పూర్తిగా శానిటైజ్ చేసుకోవాలి వచ్చేటప్పుడు. ఒకవేళ మీరు బుకింగ్ చేసుకుని వస్తే ఆదివారం మీ ఆటోలు శానిటైజ్ చేసుకోండి. లేదు బళ్ళు ఉన్న వాళ్ళు ఇంకా మంచిది, ఆ బళ్ళు మీద రావచ్చు, 2 వీలర్స్ మీద. అది మీకు ఇంకా చాలా మంచిది. సహలాలు పెట్టుకుని నుంచి చాలామంది వచ్చారు మొన్న ఆ బళ్ళు వేసుకుని, అది ఆరోగ్యకరం. మరి అలాగే దేవాలయం యొక్క సంరక్షణ, దీని భద్రత విషయంలో మరి ప్రభుత్వ అధికారులు చాలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే మరి సోంపేటలో ఉన్న ఆ పోలీస్ అధికారులు, ఆ గౌరవనీయులు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, అలాగే సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా మంచి శ్రద్ధ తీసుకుని దేవాలయానికి సంబంధించిన పూర్తి సెక్యూరిటీకి సంబంధించిన అనేక ఏర్పాట్లు వారు చేయించారు. అలాగే డిఎస్పి గారు కూడా చాలా శ్రద్ధ తీసుకుని మరి ఈ సోంపేట దేవాలయమే కాకుండా అన్ని దేవాలయాలకు వారు చక్కగా కూర్చోబెట్టి మంచి మీటింగ్ ఏర్పాటు చేసి మరి మంచి ప్రేరణ, ఇన్స్పిరేషన్ అనేది మరి అన్ని మతాల వారికి కలుగు చేశారు. ఇలాగా చక్కని ఈ సమావేశం ద్వారా అలాగే అనేక సార్లు వారు
దేవాలయాన్ని దర్శించి మంచి సలహాలు ఇచ్చి మరి ఎలాంటి సెక్యూరిటీ ఏర్పాట్లు చేసుకోవాలో మాకు తెలియచేసినందుకు మరి వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. చదువుకున్న రీతిన మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, నేను నిన్నటి దినం అంతా మరి అనేక విషయాలు నేను గమనిస్తూ ఉన్నాను. ప్రయాణం చేస్తున్నప్పుడు కారులో నుండి మరి ఇప్పుడు కూడా సమాజం ప్రజలు ఎలా జీవిస్తున్నారు, వారి పరిస్థితులు ఏమిటి అని ఆలోచనలో వెళ్తూ ఉంటామండి. ఎందుకంటే అనేక మందిని, అనేక రకాలైన ప్రజలను మనం చూస్తూ ఉంటాం. వారు ఎలాగునా ఈ ప్రపంచంలో చాలా బిజీగా ఉంటున్నారు, వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు. మరి లాక్డౌన్ తర్వాత అన్నీ ఒక్కసారిగా ఓపెన్ అయిపోయాయి. ఓపెన్ అయిన తర్వాత ప్రజలు ఎలా ఉన్నారంటే, మరి అమ్మయ్య ఎంతకాలానికి ఊపిరి పీల్చుకుంటున్నాం, మా వ్యాపారాలు సరిగా సాగక మరి ఆర్థికంగా చాలా మేము నష్టపోయాం. ఇప్పుడైనా ఈ రిలీఫ్ టైంలో మేము కొంత ఊపిరి పీల్చుకుని కొంత గట్టెక్కే అవకాశం దేవుడిచ్చాడంటూ చాలా బిజీగా ఉన్నారండి. అందరూ వారి వారి పనిపాట్లలో చాలా బిజీగా ఉన్నారు. అయితే ఇంతకాలం మరి వారిలో ఒక రకమైన ఆనందం చూడలేకపోయాం. మరి ఇప్పుడు వారికి ఒక ఆనందం. కరోనా వెళ్ళిపోయింది, పూర్తిగా నాశనం అయిందని కాదు, కానీ మరి ప్రభుత్వం వారు కొంత అవకాశం ఇచ్చారు. మరి ఎక్కువ కాలంగా బందీలుగా ఉండిపోయిన వారు, వ్యాపారాలు లేక ఉన్న వారికి చింత అనేది ఒకటి ఆవరించింది. చింత. మరి అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి కూడా చింతేనండి. కారణం ఏంటంటే ఆసుపత్రులు చాలా మూయబడ్డాయి. ఇంతకు ముందులాగా సంపూర్ణమైన పరిచర్యలు, ఫుల్ సర్వీసెస్ అనేవి ఆసుపత్రిలో కొరవడ్డాయి. మరి డాక్టర్లు పేషెంట్లని అవుట్ పేషెంట్లుగా చూసి పంపించేయడం వరకే పెట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది మరి వ్యాధి ముదిరిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారండి. వ్యాధులు ముదిరి చనిపోయిన వాళ్ళు. మరి ఇలాంటి పరిస్థితుల్లో చింత. గతంలో అయితే కావలసినన్ని ఆసుపత్రులు, డాక్టర్లు ఎంతో పనిచేసేవారు. మరి ప్రజలకు కాస్త ఊరట కలిగేది. కానీ ఇప్పటికి కూడా అయ్యో ఇలాంటి పరిస్థితుల్లో మాకు అనారోగ్యం వస్తే మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు అన్న చింతలోకి ప్రజలు వెళ్ళిపోయారు. మరి నేను ఎరిగినంత వరకు నా దృష్టిలో చాలామంది చనిపోయిన వారు ఉన్నారండి. నేను ఎరిగినంత వరకు కోవిడ్ వల్ల చనిపోయిన వారు కొందరు, అలాగే కోవిడ్ లేకుండా ఈ సరైన ట్రీట్మెంట్ లభించక, ఆసుపత్రులు మూతలు పడడం వల్ల ట్రీట్మెంట్ లభించక మరి చనిపోయిన వాళ్ళు కొందరు ఉన్నారు. మరి సరైన సమయానికి ట్రీట్మెంట్ తీసుకోనందువల్ల వ్యాధి ముదిరి చనిపోయిన వాళ్ళు కొందరు ఉన్నారు. కనుక కుటుంబ సభ్యులంతా చింతకు గురై ఉన్నారు. భవిష్యత్తు ఎలాగుంటుందో అన్నటువంటి చింత. ఏదైనా బైబిల్ ఆదరణ కలిగిస్తున్న మాటలు ఏంటంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. సహనము. ప్రియులారా, కోవిడ్ అనేది, కరోనా వైరస్ అనేది ప్రభులతో ఉన్నప్పుడు మనుషులకు సహనం కావాలి. ఎందుకు అంటే దానికి సంబంధించి జాగ్రత్తగా వైరస్ ఎవరి మీద దాడి చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడంలో సహనం కావాలండి. చాలామంది సహనం కోల్పోయారు. జాగ్రత్తల విషయంలో ఇంకెంతకాలం మేము ఇలా జాగ్రత్తలు తీసుకుంటాం, ఏదైతే అవని అన్నట్టుగా చాలామంది తయారైపోయారు. కానీ అది మంచిది కాదు. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. కనుక ఒకవేళ ఇలాంటివి కరోనా వైరస్ని బారిన పడకుండా తీసుకునే జాగ్రత్తల్లో సహనాన్ని ఇంకా కొనసాగించాలి. మానవునికున్న ఆయుధము సహనం. ఈ సహనము అనే ఆయుధాన్ని కొనసాగించాలి.
మరి ప్రారంభంలో అయితే చక్కగా మాస్కులు ధరించిన వారు, మాటిమాటికి చేతులు హ్యాండ్ వాష్ చేసుకునేవారు, డిస్టెన్స్ పాటించడం. చూసారు, ఈ 3 చాలా ఇంపార్టెంట్ కదా. 4వది ఇంటి వద్దనే ఉండడం, అవసరమైతేనే బయటికి వెళ్ళడం. ఇవన్నీ జరిగించడానికి సహనం కావాలండి. సహనం కోల్పోతే నీ ఆయుధాలు కింద పాడేసుకున్నట్లే. శత్రువు నీ మీద దాడి చేస్తాడు. శత్రువు తొలగిపోయే వరకు కూడా ఆయుధాలు పట్టి మనం పోరాడాలి. శత్రువు వాడు ఇంకా మన మీద విజృంభించి వాడు మన మీద దాడి చేయడానికి చూస్తున్నప్పుడు సహనాన్ని కోల్పోయి మన ఆయుధాలను వదిలివేసామా, శత్రువుకి ఈజీగా మనం లొంగిపోవడానికో మన మీద దాడి చేయడానికో అవకాశం ఉంది. కనుక మన సహనాన్ని కోల్పోకూడదు. అందుకే ఎన్నోసార్లు గతంలో అయితే చేతులు ఎప్పుడో ఒకసారి కడుక్కునేవారు, ఎప్పుడో భోజనం చేసినప్పుడు ఒకసారి మామూలుగా కడుక్కునేవారు. కొంత ఎడ్యుకేటెడ్స్ కాస్త ఆరోగ్యాన్ని గురించి ఎరిగిన వాళ్ళు అయితే కాస్త సబ్బు పెట్టి కడుక్కునేవారు. మరి డాక్టర్స్ మెడికల్లో పనిచేసే వాళ్ళు అయితే వారు మాటిమాటికి చేతులు కడుక్కునేవారు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు హ్యాండ్ వాష్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు డాక్టర్లు, మెడికల్ స్టాఫ్ మాత్రమే కాక ప్రజలందరూ ఇప్పుడు వాళ్ళలాగే మాటిమాటికి చేతులు కడుక్కోవడం అనేది అవసరం. మెడికల్ సిబ్బంది సహనం వహించి ఎన్నిసార్లైనా వారు తమ చేతులు శుభ్రం చేసుకుంటూ ఉంటారు. అది వాళ్ళకి రక్షణ. సహనం ఉంటే నీకు రక్షణ, సహనం కోల్పోతే రక్షణ అనేది పోతుంది. కనుక శత్రువు దాడి చేస్తాడు. అందుకని ఈ దినాలలో మరి ఎక్కువగా అవసరం. ప్రజలు సహకరించాలి, సహనంతో ఉండాలి. దీని విజృంభణకు ఏమాత్రం కూడా మనం అవకాశం ఇవ్వకూడదు. అందుకే ఇది ప్రజలందరికీ అవసరమైన ఒక వాక్యం కదా. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. నీవు నీ సహనం మోడల్గా ఉండాలి. మోడల్గా నీ సహనం అనేది మోడల్గా ఉండాలి. అందుకే చాలామంది ప్రజలు సహనము కోల్పోయి అన్లాక్ 5లో అన్నీ ఓపెన్ చేసినందున ఒకవేళ వాళ్ళు ఈ ఆయుధాలు వదిలేస్తారేమో అని మరి అనేక మంది అవగాహన కలిగిస్తూ ఉన్నారు మళ్ళా ప్రజలకి. జాగ్రత్త అండి, జాగ్రత్త, మన శత్రువు ఇంకా మన మధ్య ఉన్నాడు, వాడికి అవకాశం ఇవ్వకండి. కనుక ఎవరికి వాళ్ళే సహనాన్ని ప్రకటించండి, దీని గురించిన అవగాహన ప్రకటించండి. మరి ఇంకా యేసు ప్రభు అన్న విశ్వాసము కలిగిన వారు వాళ్ళు ఏం చేయమంటాడంటే ప్రభు సమీపముగా ఉన్నాడు అనే మాటలు. ప్రభు సమీపముగా ఉన్నాడు. మీకు ఈ అనుభవాలు ఎంత ధైర్యం ఇస్తాయండి? దేవుడు సమీపముగా ఉంటాడు. దీనులకు ఆయన సమీపముగా ఉంటాడు. ఆయన యందు భయభక్తులు గల వారి పట్ల ఆయన సమీపముగా ఉంటాడు. కనుక సహనముతో ఉండేవారి పట్ల ఆయన సమీపముగా ఉంటాడు. కనుక దేవుని సహాయం మెండుగా ఉంటుంది అని చెప్పడానికి వాక్యం అన్నమాట. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు అన్నాడు. తర్వాత ఇంకా మరొక మాట ఏమన్నాడంటే దేనిని గూర్చియు చింతపడకుడి. బైబిల్లో చింతపడకండి అనే మాటలు నేను గత వారం చెప్పాను కదా. చింత అనేది మానసికమైన ఒక అనారోగ్యం అనుకోవాలి, మానసికమైన ఒక బాధ, వరి, చింత. మానసికంగా మనిషి కృంగిపోవడం, మానసికమైన పరిస్థితుల్లో మనిషి దిగజారిపోవడం, కృంగి బాధపడడం. కనుక మనిషి ఎప్పుడు కూడా మనుషులు చాలామంది మానసికంగా బాధపడుతూ ఉంటారండి. బైబిల్ ఏమంటుందంటే వరి అక్కర్లేదు, దేనిని గూర్చి చింతపడకుడి అన్నాడు. దేనిని గూర్చియు చింతపడకండి. మీలో మానసికమైన
వేదన రానివ్వకండి. దేనిని గురించి మరి దానికి సొల్యూషన్ ఏమన్నాడంటే ప్రార్థన చేయమన్నాడు. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ఒక సొల్యూషన్ ఉందండి. చింతపడనక్కర లేకుండా, మనం బాధపడనక్కర లేకుండా నీ అక్కరేమిటో దేవునికి తెలియచేసుకునే అవకాశం ఉంది. మరి దేవుడంటే నమ్మకం ఉన్నవాళ్ళు, దేవుడంటే నమ్మకం ఉన్న వాళ్ళకి ఇది చాలా గొప్ప ఆదరణకరమైన అనుభవం, చాలా అద్భుతమైన ఆశ్చర్యకరమైన అనుభవం. వారు చింతపడరు, కానీ ఎల్లప్పుడూ ప్రభువుకి వారి విజ్ఞాపనలు అందించుకోవడం వల్ల మరి పరిశుద్ధాత్ముడు వారిలో అంతకంతకు ఆదరణ కలిగిస్తాడు. ఈ అనుభవాలు ఎంతమందికి ఉన్నాయండి? ఒకవేళ ఇలాంటి అనుభవాలను పరిశుద్ధాత్మ కలిగించలేకపోతే ఈరోజు క్రైస్తవ విశ్వాసులు ఉండేవారా? ఈ అనుభవాలే క్రైస్తవ విశ్వాసుల్ని బలపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. కనుక దేవుని యొక్క ఉనికి మనకు కనబడుతుంది దీని ద్వారా. అంత మాత్రమే కాదు, మనం దేవునికి తెలియచేసుకునే అవకాశం ఒకటి ఉంది. చింతలు మనల్ని ఆవరిస్తున్న సమయంలో చింత పడకుండా మన విజ్ఞాపనలన్నీ కూడా దేవునికి తెలియచేసుకునే అవకాశం ఉంది. మరి అది మాత్రమే కాక ఇంకొక ఎంతో ధైర్యం ఇచ్చే ఒక వాక్యం ఉంది కదా, 7వ వచనంలో ఏమన్నాడంటే, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన, మనం చెప్పలేమండి దేవుని యొక్క అద్భుతమైన జ్ఞానం, ఎవరికి ఆలోచనకు తట్టనటువంటి జ్ఞానము, ఆలోచన ఎవరికి ఇస్తున్నాడంటే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. కాపలా కాపలా కాపలా, కాపలా లేని హృదయాలు, కాపలా లేని నీ మనస్సు ఎంత గందరగోళంగా ఉంటుంది. కానీ దేవుడు తన సమాధానాన్ని యేసుక్రీస్తునందు తను ఆశ్రయించిన వారందరికీ కాపలాగా పెట్టాడు. అందుకని ఎప్పుడైనా నీవు యేసుప్రభుని ఎరిగి ఉంటే ఏదైనా తొందర నీకు వచ్చినప్పుడు నిదానంగా ఉండాలండి. ప్రభు చూస్తూ నిదానంగా ఆలోచన చేయాలి, తొందరపడకూడదు. తొందరపాటు ఆవేశాలు రానివ్వకూడదు. ఇవన్నీ శత్రువుల్ని దరికి రానివ్వకూడదు. గుర్తుపెట్టుకోవాలి. శత్రువుల్ని కానీ మన లోపలికి రానిస్తే ఎన్నో అనర్థాలు జరుగుతాయి. కనుక కోపము, సహనం లేకపోవడం, తొందరపాటుతనం, ఆవేశం, చూసారా, ఇవి ఎట్టి పరిస్థితుల్లో రానియకూడదు. మనం ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలంటే ఎంత బీభత్సకరమైన వాతావరణం ఉన్నా సరే యేసు ప్రభు యొక్క సమాధానం నీ హృదయానికి నీ తలంపులకు కావలిగా ఉన్నంత వరకు నిదానంగా ఉంటే అన్నీ అలా సర్దమణిగిపోయి మరలా మనం సమాధానకరమైన స్థితిలో ఆనందిస్తాం, ప్రభువులో ఆనందిస్తూ ఉంటాం. అది నేర్చుకోవాలి. మరి ఈ దినాల్లో సోంపేట దేవాలయానికి వచ్చిన ఏ కుటుంబాలకైనా ఇదే అభ్యాసం చేస్తున్నారు. కనుక చాలామంది సమాధానకరముగా కుటుంబాలు జీవిస్తూ ఉన్నారు. చాలామంది సంఘంలో ఉన్న చాలా కుటుంబాలు ఈ పెంపకంలో వెళ్ళారు, వాక్య పెంపకంలో, దేవుని యొక్క మరి క్రమశిక్షణలో. కనుక కుటుంబాల్లో ఈరోజు చాలామందికి సమాధానం ఉంది. మరి గతంలో లాగా తొందరపడరు. దాని ద్వారా సమాధానం వారిని ఏలుతూ ఉంది, వారి గృహాలను ఏలుతుంది. మరి ఈ సమాధానం ఎవరు కోల్పోయి ఉంటారంటే షార్ట్ టెంపర్ ఉన్నవాళ్ళు, కోపము, తొందరపాటు, క్షణికావేశాలు ఉన్నవాళ్ళు, ఒక చిన్న క్షణికావేశాన్ని పెద్దగా చేసేసుకుని అది పెద్ద భూకంపంలా మార్చుకుని ఇక జీవితంలో ఎప్పుడు కూడా శాంతి లేకుండా గడుపుతారండి. వాళ్ళకి దేవుడు దిగువచ్చి కూడా ఏం చేయలేడు.
ఎందుకంటే వాళ్ళ జీవితంలో సాతాను పెద్ద తుఫాను రప్పించాడు. ఆ తుఫాను రప్పించింది ఎవరు? వీళ్ళు ఎలా చేసినందువల్ల రప్పించాడు. కనుక ప్రియులారా, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. కనుక ఇది నేర్చుకోవాలి. మరి నా జీవితంలో అదే నేర్చుకున్నా. అలా నేర్చుకున్నాను కాబట్టే ఈరోజు దేవుడు అనుగ్రహించిన ఆయన సమాధానం నా హృదయానికి నా తలంపులకు కావులుగా ఉంది. అందుకని గొప్ప సమాధానం, పీస్ అనేది నాకు ఉందండి. మిగిలిన వారికి మరి సంఘంలో బిడ్డలు ఎంతమంది ఉన్నారో అంతమందికి ఉంది. దేవుని సన్నిధిని ఆశ్రయించిన వారు అందరికీ ఉంది. కాకపోతే దేవుని మార్గాలు తప్పిన వాళ్ళకి ఈ సమాధానం లేదు. మరి ఎందుకు లేదంటే వారు ముందుగానే దేవుని మార్గాలు తప్పారు కనుక వారి కుటుంబాల్లో దేవుని సమాధానం ఏలదు. నేను ఏ గృహాలకు వెళ్ళి అక్కడ గృహారాధనలు జరిగించామో, నేను ఏ గృహంలో అడుగు పెట్టామో అన్ని గృహాలు దేవుని యందు హ్యాపీగా ఉన్నాయండి. ఒకవేళ దేవుణ్ణి విడిచిపెట్టిన గృహాలు ఎవరైనా ఉంటే మళ్ళా ఈ సహవాసం కోల్పోయిన వారు ఇక వారి జీవితంలో ఈ హ్యాపీనెస్ అన్నది తెచ్చుకుంటారన్న గ్యారంటీ ఏమీ లేదు. కొందరుమంది ఏంటంటే ఇక దేవుణ్ణి వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఈ లాక్డౌన్ టైంలో వాళ్ళు పూర్తిగా దిగజారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళ ఇష్టం కదా, మనం ఏమనం. వాళ్ళు యేసుప్రభుని నమ్ముకోమని వాళ్ళనే పిలవలేదు, మీరు వదిలేయమని మనం సలహా ఇవ్వలే. వాళ్ళ ఇష్టం, నమ్ముకున్నప్పుడు నమ్ముకున్నారు, వదిలేసినప్పుడు వదిలేశారు. అలాగని వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు పరిగెట్టుకుని వెళ్ళమండి. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు నడుచుకునే మార్గాలకు మనం ఆటంకంగా వెళ్ళకూడదు. కనుక అలాగనేసి మనం వెళ్ళి వాళ్ళ గృహాల్లో ఆరాధనలు చేస్తామన్నది ఇక జరగనది. కనుక ఎందుకంటే అనేక మంది కనిపెడుతూ ఉన్నారు, మా గృహంలో ఆరాధన చేయండి, మా గృహాన్ని దర్శించి ప్రార్థన చేయండి అని కనిపెడుతూ ఉన్నారు ఎందరో. అయితే నేనే చెప్పాను, ఈ లాక్డౌన్ టైంలో ఇలాంటివేవి చేయడానికి వీల్లేదు. అంతవరకు మీరు సహనంతో కనిపెట్టండి. మనకు అవకాశం దొరికినప్పుడు మీ గృహాల్లో గృహారాధన చేస్తాను వచ్చని చెప్పడం జరిగింది. కనుక ప్రియులారా, ఈరోజు దేవుని మందిరాన్ని ప్రేమించిన వారందరూ ఎంత హాయిగా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. మీరు ఈ సోంపేటలో ఉన్న గృహాలైనా, సోంపేట పరిసరాల్లో ఉన్న ఆ గ్రామాల్లో ఉన్న బిడ్డలైనా మీరు ఎంత ప్రశాంతంగా ఉన్నారు ఈరోజు. ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ మందిరానికి వచ్చిన వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారండి. ఈరోజు అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఎంతో ఆరోగ్యం. గమనించారా? ఇది దేవుని కృప. ఈ మందిరానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. మరి దేవుడు వారిని తన రెక్కల నీడలో కాపాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో ఈ లైవ్ వింటున్న బిడ్డలు దూర ప్రాంతాల్లో చెదిరి ఉన్నారండి, ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. వారు కూడా క్షేమంగా ఉన్నారు. ఈరోజు వారు చెప్తూ ఉన్నారు, ప్రతి సాయంకాలం మేము మా గృహంలో ఇదిగో మరి ఈ లైవ్ ద్వారా వాక్యం వినడం ద్వారా మా కుటుంబాలు ఎంత క్షేమంగా దేవుడు స్థిరపరిచాడు. రానున్న కాలంలో ఇంకా ఆయన క్షేమంగా మార్చగలిగిన దేవుడు. బిడ్డలు విశ్వసించి అలాగున నిశ్చింతగా జీవిస్తూ ఉన్నారు. మరి ప్రపంచమంతా ఆందోళన చెందుతుంది, అంటే చింతిస్తుంది. మరి అనేక మంది ఆర్థిక ఇబ్బందులకు లోనై ఉన్నారండి. ఈ లాక్డౌన్ కారణంగా చాలామంది ఆర్థిక ఇబ్బందులకు లోనై ఉన్నారు. దీనివల్ల వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మళ్ళా ఎక్కడికి ఉద్యోగానికో దేనికో పనిపాట్లకు వెళ్ళిపోతాం, ఇంట్లో కూర్చోవడం వల్ల మాకు తినడానికి ఏమీ లేకుండా పోయింది. కనుక ఎవరు వాళ్ళు మళ్ళా ఈ ట్రైన్ సర్వీసెస్ స్టార్ట్ చేసేసరికి వాళ్ళు మళ్ళా వెళ్ళడం మొదలుపెట్టారు. ఎందుకు అంటే వారిని చింత అనేది వెంటాడింది.
వారికి ఆర్థికపరమైన పరిస్థితులు ఇబ్బందుల్లోకి పెట్టాయి కనుక మళ్ళా కోలుకోవాలనుకుంటున్నారు. ఇలాంటి వారు కూడా చింతపడకండి. ఒకవేళ కరోనా వల్ల మీకు ఎంత నష్టం కలిగిందో అంతకన్నా ఎక్కువగా దేవుడు మీకు చేయగలడు. ఎందుకంటే ఒక వాక్యం ఉంది కదా, పేతురు అంటాడు, పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము చూస్తే ఏమంటున్నాడంటే 6వ వచనం, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, దేవుడు తగిన సమయమున మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. 7వ వచనం, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. ఇప్పుడు మీరు చింతించటం కాదు కానీ ప్రభు మీద భారం వేయండి. మీ చింత యావత్తు ప్రభు మీద వేయండి. విశ్వాసముతో దేవునికి అప్పగించి ప్రార్థన చేసి కనిపెట్టండి. మరి పౌలు ఏమన్నాడంటే ఎఫెసీ పత్రికలో, మనం ఊహించు వాటన్నిటికన్నా అడుగు వాటన్నిటికన్నా అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు ఆయన అంటాడు. అందుకు గొప్ప ఉదాహరణ నేను మీకు ఈ దేవాలయాన్ని మీ ముందుంచాను. ఈ దేవాలయం అసలు కథ మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు కదా. ఒక్క పైసా లేకుండా దేవాలయ నిర్మాణము అనే ఆలోచనకు వచ్చిన మేము దేవుని మీద ఈ చింత యావత్తు వేసినప్పుడు ఆయన లేపుకొచ్చాడండి. ఇది మీరు వినాలి. అసలు దీన్ని నిర్మించినటువంటి విధానం మీరు క్షుణ్ణంగా వినాలి. ఎలాగా దీన్ని చేశారు అనేది చెప్పడానికి చాలా టైం పడుతుంది. ఒక పటిష్టమైన బలమైన మందిర నిర్మాణం, చాలా విశాలమైన భారీ ఎత్తు నిర్మాణం దేవుడు ఎలాగ జరిగించాడో ఒక్కసారి ఆలోచించండి. ఈ భారీ ఎత్తు నిర్మాణం జరగడానికి మేము చింతించలేదు, కానీ మాకు తెలిసింది మీరు అడుగు వాటికన్నా ఊహించు వాటికన్నా అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు ఆయన. అలాగే చేశాడు. అయితే ఆశ్చర్యం వేస్తుంది, ఇవన్నీ ఎలాగొచ్చాయి, ఎలా జరిగాయి గమనించారా? ఈ సోంపేట దేవాలయంలో ఒక పైసా ఉండదండి ఏ రోజుకు కూడా. కారణం ఏంటంటే పని ఎక్కువ, వచ్చే ఇన్కమ్ తక్కువ. ఓ పైసా ఉండదు. అవసరమైతే అప్పు ఉంటుంది బయట. ఆయా షాపుల్లో మెటీరియల్స్ కట్టవలసిన బిల్స్ ఉంటాయి. మళ్ళా ఎప్పుడైతే ఇన్కమ్ వస్తుందో కొద్దిగా పట్టుకెళ్ళి అక్కడ పే చేస్తాం, కానీ ఒక్క పైసా ఉండదు నిల్వ. అది ఇక్కడ ఉన్నటువంటి విశేషం. ఒక్క పైసా ఎప్పుడు ఉండదు. కనుక దేవుణ్ణి అడుగుతాం. మరి 2 లక్షలు పైబడి దాదాపుగా 2.5 లక్షలు అనుకోవాలి ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయి అన్ని ప్రదేశాల్లో కూడా. మరి ఈ కెమెరాలు ఏర్పాటు చేసే నాటికి పైసా లేదు. మరి ఈ బిల్డింగ్కి సరిపడిన రీతిగా కెమెరాలు పెట్టుకోవాలి, కానీ 1-2 కెమెరాల వల్ల పని జరగదు. ప్రతి ఏరియా కవర్ చేసే పెట్టుకోవాలి. కనుక మరి ప్రభుత్వ అధికారులు, పోలీస్ అధికారులు వారు ఎంతో మంచి గైడ్లైన్స్ ఇచ్చి చెప్పినప్పుడు, మరి అయ్యా మా దగ్గర డబ్బులు లేవు అనలేదు, కానీ వీరు చెప్పిన దాన్ని మేము నెరవేరుద్దాం, దేవుడే మనకు సమస్తం ఇస్తాడు అని ప్రార్థన చేసి మొదలుపెట్టాం. కంపెనీ వాడికి డబ్బులు కట్టలే, వాడే మెటీరియల్ అంతా తెచ్చి బిగించాడు. కంపెనీ వచ్చి పని చేశారు. చివరికి బిల్లు కట్టవలసిన పరిస్థితి వచ్చినప్పుడు దేవుడే ఆశ్చర్యరీతిగా చేశాడు. కొంతమంది డిస్ప్లే చేసే టీవీలు డొనేట్ చేశారు. అయితే ఈ అమౌంట్ ముందుగా దీనికి పెట్టాం. ఒకవేళ ఈ అమౌంట్ వుడ్ వర్క్ పెట్టవలసి వచ్చేది, దీనికి డైవర్ట్ చేయడం జరిగింది.
కనుక ఇలాగా దేవుడు మాకు కావలసినంత ఖజానాలో నిల్వ ఉంచడు, కానీ ఎప్పుడు ఏది అవసరమో ఆయన ఇస్తాడు. కనుక ఇది మాకు బాగా అలవాటు అయిపోయింది. కనుక ఏది అవసరమో దాని గురించి చింతించమండి. ఒక ప్రార్థన చేసి అలా నిశ్చింతగా ఉంటాం. దేవుడు అలాగే చేస్తాడు. ఇలాంటి ఎన్నో వందలు సాక్ష్యాలు ఉన్నాయి, ఇలాంటివి వందల సాక్ష్యాలు ఉన్నాయి. ఇక భవిష్యత్తు కూడా ఆయన అలాగే చేస్తాడు. అందుకనే ప్రియులారా, మీ జీవితంలో కూడా ప్రభువును నమ్మండి, ప్రభువును విశ్వసించండి, ఆయన మీద ఆధారపడండి. తప్పకుండా ఆయన మేలు చేస్తాడు. చింతించటం అన్నది నీ పని కాదు. మరి ఇక్కడ చెప్పాడు కదా, ఆయన దేవుడు మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. విద్యార్థులు చక్కగా చదువుకోవాలి కనుక మీ చింత యావత్తు దేవునికి అప్పగించి భక్తిగా ఉండండి. యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన జ్ఞానం ఇస్తాడు. జ్ఞానమునకు మూలం అన్నాడు. అలాగే ఉద్యోగాలు లేక కనిపెట్టేవారు మీ చింత ఆయనకు అప్పగించుకొని సక్రమమైన ప్రయత్నం చేయండి. తప్పకుండా దేవుడు ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. దానికి ఒక సాక్ష్యం ఉంది కదా, పాస్టమ్ గారికి గవర్నమెంట్ పోస్ట్ వచ్చింది లాస్ట్ మూమెంట్లో. అది ఎలాగొచ్చిందంటే దేవుడే ఇచ్చాడు. దానికి ఒక పెద్ద సాక్ష్యం ఉంది, మేము తర్వాత చెప్తా. కనుక ఇలాగా దేవుడు చేస్తాడండి. ప్రార్థన చేయాలి, దేనికైనా ప్రార్థన చేయాలి. తప్పకుండా ఆయన ఆదుకుంటాడు. కనుక ఇక్కడ సేవ, ఫలభరితమైన సేవ, ఫ్రూట్ఫుల్ మినిస్ట్రీ దేవుడు చేస్తున్నాడు. ప్రాఫిటబుల్ మినిస్ట్రీ కాదు ఇది, అర్థమైందా? ప్రాఫిటబుల్ మినిస్ట్రీ కానే కాదు, కమర్షియల్ మినిస్ట్రీ కానే కాదు. అంతేకాదు, మాకు దేవుడు ఇచ్చినటువంటి శక్తి ఎంతో తెలుసా? మాకు ఏదీ లేకపోయినా ఆయా సంస్థలకు కానీ పేదవాళ్ళకు కానీ ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటాం. దేవుడా నువ్వు ఎప్పుడు ఇస్తావో అప్పుడు పలానా సంస్థకు మేము పంపుతాం. ప్రభువా నువ్వు ఎప్పుడు ఇస్తావో పలానా పేదవాడిని ఆదుకుంటాం అన్నాక దేవుడిస్తున్నాడు. అలాగే మెడికల్గా చాలామందికి హెల్ప్ చేయగలుగుతూ ఉన్నాం వారి ఆరోగ్య పరిస్థితుల్లో. ఈ కరోనా టైంలో చాలామందికి ఇలాగే ఆదుకుంటూ వాళ్ళకి మెడికల్గా చాలా హెల్ప్ చేస్తాం. మరి ఈ పరిచర్య బాహాటంగా బహిరంగంగా మేము డబ్బా కొట్టుకుని బయటికి చేయం, కానీ చాలా సేవ ఇక్కడ జరుగుతుంది. అంతేకాదు, మరి గత దినాల్లో ఒకేసారి చాలామంది జనం కాంగ్రిగేషన్ ఒక ఆరాధనకు అటెండ్ అయినప్పుడు వాళ్ళందరికీ భోజనాలు పెట్టేవాళ్ళు. ఇది చాలా ఆశ్చర్యం. శ్రేష్టమైన భోజనం వారికి పెట్టేటప్పుడు దేవుడే ఆ వారానికి అవసరమైంది అప్పుడే దేవుడు ఇచ్చేవాడు. మరుసటి ఆదివారంకి ఎలాగ ప్రభు అంటే మళ్ళా అప్పటికి అవసరమైంది అప్పుడు ఇచ్చేవాడు. ఇలాగున దేవుడు మనల్ని గురించిన చింతించే దేవుడు మనకు సమస్తమును ధారాళంగా ఇస్తాడండి. కాకపోతే మన ఇబ్బంది ఎక్కడంటే అవిశ్వాసంతో బ్రతుకుతారు. దానివల్ల ఆ దేవుణ్ణి చూడలేరు. ఆ దేవుణ్ణి విశ్వసించినందువల్ల చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతారు వీళ్ళు, ఈ నాన్ బిలీవర్స్, అవిశ్వాసులు. కానీ విశ్వాసి పెయిన్ఫుల్గా ఉండడు, వానికి ఎలాంటి పెయిన్ ఉండదు, నిశ్చింతగా ఉంటాడు. చింత అనేది పెయిన్, ఒక నొప్పి. చింత అనేది నిన్ను వేధిస్తున్న ఒక మానసిక నొప్పి. కానీ విశ్వాసికి చింత అనేది ఉండదు, నిశ్చింతగా ఉంటాడు. ఏ నొప్పి లేకుండా ఉంటాడు, నిశ్చింతగా ఉంటాడు. ప్రియులారా, ఇంకొక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, మరి పూర్తిగా నన్ను ఆశ్రయించిన వారు, ప్రార్థన చేయమని కోరేవారికి నేను గ్యారంటీగా ప్రభు గురించి ఇదే వాగ్దానం ఇస్తాను. ఇచ్చినప్పుడు వాళ్ళు విశ్వసించారా? చాలా మేలు పొందుతూ ఉన్నారు.
నేను చెప్పేటటువంటి సలహా కానీ దేన్ని తీసుకోకపోతే నేను సైలెంట్గా ఉంటానండి. వాళ్ళు ఏ మేలు లేకుండా ఉంటారు. కొంతమంది సలహా తీసుకోరు. నాకెందుకులేని నేను ఊరుకుంటా, మొత్తం పీకల దాకా మునిగిపోయాక వస్తారు. నేనేం చేయలేనని చెప్తా. ఎందుకంటే ఇంతవరకు మీరు నిర్లక్ష్యంగా ఉన్నారు. దేవుడు అక్కర్లేదు, కాపరి అక్కర్లేదు, దేవుని మందిరము అక్కర్లేదు, పూర్తిగా మునిగిపోయారు. ఇప్పుడు నా చేతులకు అప్పగిస్తే నేనేం చేస్తాను? దేవుడే మిమ్మల్ని లేవనెత్తలేదు. మీ నిర్లక్ష్యాన్ని బట్టి బుద్ధి తెచ్చుకోవాలి. ఇలాంటి వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండకండి. ఇంత గొప్ప వాగ్దానాలు మనకున్నప్పుడు మనం ఎందుకు నిర్లక్ష్యంగా ఉండడం? మనం విశ్వాసం ఉంచండి. క్రైస్తవ విశ్వాసులు దేవుని నామము పేరట గొప్ప కార్యాలు జరిగించాలి, గొప్ప కార్యాలు చేయాలి. ఈ కరోనా కాలంలో ఇంకా అద్భుతమైన కార్యాలు ఆయన నామం పేరట జరిగించాలి. ఇదిగో ఈ కరోనా నీ గ్రామానికి రాకూడదు, నీ ప్రాంతానికి రాకూడదు, నీ జిల్లాకు రాకూడదు, అది దాటిపోవాలి. ప్రార్థనలు చేయండి, ప్రతివారు ప్రార్థనలు చేయండి. ఈ లాక్డౌన్ తర్వాత అన్లాక్ అయిన తర్వాత మనం ఎలాగున జీవించాలి అన్న విషయాలు మనం నేర్చుకోవాలి, ఇతరులకు తెలియచేయాలి. తలలు వంచి ప్రార్థించుకున్నాం. ప్రేమగల మా ప్రభువా, దయగలిగిన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. ఈ సాయంకాలం నీ దీనబిడ్డలందరూ కూడా వారి వారి గృహాల్లో చేరి ఉన్నారు. నిజమే, మరి గృహాలకు అనేక అవసరాలు ఉన్నాయి. అనారోగ్య పరిస్థితులతో ఉన్న వారికి ఆరోగ్యం కావాలి. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారికి ప్రభా ఆర్థిక స్థితి బలపరచబడాలి. కనుక మరలా వారి యొక్క పనిపాట్లు దీవించండి. వారికి ఏ అనారోగ్యాలు రాకుండా కాపాడండి. ఎందుకంటే అనారోగ్యాలు మరలా రావడం వల్ల వారి ఆర్థిక స్థితిగతులు ప్రభా దెబ్బతింటాయి. కనుక వారి అందరికీ కావలసిన ఆయురారోగ్యాలు దయచేయండి. వారి పనిపాట్లు దీవించండి. మరియు అన్నిటికన్నా ముఖ్యంగా చింత అనేది వారి జీవితంలో వారిని పొడిచే ఒక బళ్ళెములాగా ఉంచుకోకుండా దాన్ని బయటకు తీసివేసి నిశ్చింతగా ఉండడం బిడలకు నేర్పించండి. నీ పరిశుద్ధాత్మను బిడలకు కాపుదలగా ఇవ్వండి. సమస్త జ్ఞానమునకు మించిన నీ సమాధానం బిడలందరికీ ప్రభా కాపుదలగా ఇవ్వండి. ఇదిగో ప్రభా, మరి విశాఖపట్నంలో నీలవతి అనే బిడ్డ మరి ఆసుపత్రిలో ప్రభా కనిపెడుతూ ఉంది. నీ బిడకు మేలు చేయండి. మరి క్రిటికల్గా ఉన్న ఆ యొక్క పరిస్థితిని, మరి ఆ యొక్క ఆపరేషన్ చేయడానికి సిద్ధపడుతున్న పరిస్థితిని నువ్వే ప్రభా డాక్టర్లకు మంచి జ్ఞానం ఇచ్చి ఆ బిడ్డకు మంచి ట్రీట్మెంట్ చేసేటట్టు నీ కృపదయ చేయండి. యేసు నామాన్ని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరు, భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయ. ఆ రుణస్థులు మేము క్షమించి ఉన్న ప్రకారం మమ్మును క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని సహవాసము చేరిన మనందరకు సదాకాలము కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, రేపు ఉదయకాలం ఆ వాలంటీర్స్ అంటే ఆరాధనలో శానిటైజేషను ఇలాంటి వాటిల్లో వచ్చిన వారికి గైడ్ చేయడానికి వాలంటీర్స్ కావాలి కదా. అందుకని రేపు మళ్ళా వాలంటీర్స్ అందరికీ నేను తర్బీత్ ఇస్తాను. ఎందుకు? 1వ తారీఖు ఆదివారం ప్రభు బల్ల ఉంటుంది. 3 బ్యాచ్ల్లో 3 టైమింగ్స్లో వస్తారండి.
ఒక బ్యాచ్కి ఒక బ్యాచ్కి చాలా గ్యాప్ టైం పెట్టి వస్తారు. మరి 3 సార్లు కూడా హాల్స్ శుభ్రంగా డిస్ఇన్ఫెక్ట్ చేయాలి. అందుకు అవసరమైనటువంటి సొల్యూషన్స్ అన్నీ కూడా కొని సిద్ధంగా ఉంచబడ్డాయి. అలాగే శానిటైజర్, హ్యాండ్ వాష్ డిస్పెన్స్ చేసేటటువంటి టచ్లెస్ ఆ యొక్క స్టాండ్స్ తీసుకొని రాబడ్డాయి. అవి ఎక్కడెక్కడ ఉంచాలన్నవి ఆ ట్యాప్స్ దగ్గర ఉంచుతాం. అవన్నీ కూడా వాలంటీర్స్ మీకు ముందుగా ఎలా ఉపయోగించాలో తెలియచేస్తారు. అలాగే ఆ థర్మల్ స్కానింగ్ అనేది తప్పనిసరిగా చేయడం జరుగుద్దండి. అది ఎక్కడ ప్లేసులు పెడతామో అక్కడ పెడతాం. ఒక 3 కౌంటర్లో, ఆ 3 కౌంటర్లో మీకు థర్మల్ స్కానింగ్ చేస్తారు. ఆ రికార్డు ఒకటి పెట్టి నమోదు చేస్తాం అందులో. అలాగా మీకు ఇవన్నీ కూడా చేయబడతాయి. అలాగే మీరు వచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా రావాలని చెప్తూ ఉన్నాను. మీరు ఈ కిట్ అంతా మీ దగ్గర ఉండాలి. శానిటైజర్ కానీ, అలాగే బస్సుల్లో మీరు సీట్లు శానిటైజ్ చేసుకునే మొత్తం నాప్కిన్స్ కానీ, టిష్యూ పేపర్ ఇవన్నీ మీ దగ్గర ఉండాలి. అలాగే మీరు ఫేస్ మాస్క్లు ఒక్కటే కట్టుకొని రాకూడదు. మీరు కనీసం ఒక 2-3 దగ్గరలో ఉంచుకోవాలి. ఒకటి కట్టుకున్నా ఒక ఫ్రెష్గా ఉతికి ఇస్త్రీ చేసి మంచి కవర్లో ప్యాక్ చేసుకుని రెడీగా కొని ఉంచుకోవాలి. అలాగే మీ చేతులు బహు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇవన్నీ పాటించాలి. మీరు బహు జాగ్రత్తగా ఉండాలి. కిక్కిరిసిన ఆటోల్లో రాకండి. టచ్ చేస్తూ బస్సులు ఉంటే ఎక్కకండి. ఖాళీగా ఉన్న బస్సులు ఎక్కండి. అది మీకు ఇచ్చే సూచన. మీరు మరింత గత కాలం కన్నా మరింత జాగ్రత్తగా ఈ కాలంలో ఉండాలని కోరుతున్నా. రేపు వీలైతే 10 గంటలకు వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమం ఉంటుంది. మర్చిపోకండి. 10 గంటలకు వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమం ఉంటుంది.